కిడ్నీ సమస్య. అందరూ వచ్చారు చూశారే తప్ప ఇక్కడ ప్రజల్ని ఆదుకున్నది లేదు. మరి మన అన్న జగనన్న ప్రతిపక్షంలో ఉండగా 2016 జగతిలో మీటింగ్ పెట్టి నేనంటూ ప్రభుత్వంలోకి వస్తే శాశ్వతంగా పరిష్కరిస్తాను అని మాట ఇచ్చారు. మరి ఇచ్చిన మాటగా ఈ రోజు మరి ఉద్దానం ప్రాజెక్ట్ 700 కోట్లతో 805 గ్రామాలకి ఇంటింటికి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే శాశ్వత పరిష్కారం చేశారు. మరి మన ఉద్దానం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వాలన్నీ ఎన్నో హామీలు ఇచ్చి ఎన్నో మబ్బి పెట్టి ఏ ఒక్కటి కూడా చేయలేదు. మరి తెలుగుదేశం తమ్ముళ్ళు ఈ రోజు వచ్చి చెప్తున్నారు, మేము మీకు అది ఇస్తాము, మేమొస్తే పెన్షన్ పెంచుతాము, మేమొస్తే మీకు అమ్మకు వందనం, ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారు. ఈ రోజు ఈ సభాముఖంగా అడుగుతున్నాను, 2014 మహిళలు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. ఇంటికొక ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. మరి నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇవ్వలేదు. శ్రీనిధి 25,000 అన్నారు, ఏది చేయలేదు. వాళ్ళు ఏది చెయ్యలేదు కదా. మాట్లాడితే 40 సంవత్సరాల ఇండస్ట్రీ 15 సంవత్సరాలు పరిపాలించామంటారు. ఏం చేశారు, ఏం పీకరని నేను అడుగుతా ఉన్నాను. మన ప్రభుత్వం వచ్చి కేవలం 5 సంవత్సరాలు అయ్యింది. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమం ఆపలేదు, ఏ ఒక్క అభివృద్ధి ఆపలేదు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో వదిలేశారో రుణమాఫీ చేయడమే కాకుండా ఆయన వదిలేసిన వడ్డీకి చక్ర వడ్డీ కట్టడమే కాకుండా కొత్తగా రుణాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా 0 వడ్డీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈరోజు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. గత సంవత్సరాలన్నీ కూడా కేవలం మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించడానికే మనము విజయనగరము, శ్రీకాకుళము, విశాఖపట్నము పంపించేవాళ్ళు అప్పు సప్పు చేసి. ఆ రోజుల్లో తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతసేపు కార్పొరేట్ సంస్థలకే కొమ్ములు కాశారు తప్ప ఏ రోజు పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియం చదివించాలనో పేద ప్రజలకి ఆదుకోవాలనో ఆలోచన లేదు. ఎప్పుడు మాయ మాటలు చెప్పడం, ఎప్పుడు ఏదో ఒకటి గలిబులి చెప్పడం, ఓట్ల కోసం రావడం. ఈరోజు ఏదైతే గత ప్రభుత్వాలు శిథిలావస్థకు తీసుకొచ్చారో స్కూల్స్ అన్నిటినీ ఈరోజు బాగు చేసి నాడు నేడు పెట్టి ఇంగ్లీష్ మీడియం చేసి మరి మన తెలుగు జాతి ఖ్యాతిని, మరి మన విద్యా విధానాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లిన ఘననేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అంటారు సొమ్మల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ బాగు చేస్తే, ఈ రోజు అంటారు పిల్లలుంటే అంతమందికి అమ్మకు వందనం ఇస్తామంటారు. నేను అడుగుతున్నాను, ఆ రోజుల్లో పిల్లలకి మీకు పేద పిల్లలు పిల్లల్లా కనపడలేదా? ఆ రోజు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చేయించాలని మీకు కనిపించలేదా? గత ప్రభుత్వాలప్పుడు మన శిథిలావస్థ స్కూల్స్ కానీ మరి హాస్పిటల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మంచి మార్పు తెచ్చారని చెప్పాలి. విద్యా విధానానికి కానీ, వైద్య విధానానికి కానీ, మరి వ్యవసాయ రంగంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో అంతకు మించి చేశారు. మనందరికీ ఇక్కడ తెలుసు, అశోక్ గారు సుమారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మరి ఇచ్చాపురానికి ఏం చేశారు, ఏ అభివృద్ధి పదం తీసుకెళ్లారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ సమస్యలు ఎప్పుడు పట్టించుకునేలేదు, ఇక్కడ కిడ్నీ సమస్య ఎప్పుడు పట్టించుకోలేదు. మరి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉంటే ఏది కూడా ఆయన మరి చెప్పను లేదు, ఏ రోజు అసెంబ్లీలో ప్రస్తావించను లేదు. ఈ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ 2.5 సంవత్సరాల్లో నా మార్కు వేశానయ్యా అశోక్ బాబు. ఈ రోజు ఇచ్చాపురం మండలంలో కేశపురంలో గ్రోయిన్ ఇచ్చాను, ఋషిగుంటలో షట్టర్స్ బాగు చేశాను, పైడిగా ఛానల్ కి షట్టర్స్ ఇచ్చాను, మరి ఎన్నో రోడ్లు ఇచ్చాను.
ప్రతి పంచాయతీకి డ్రైన్స్ అయితే ఏమి, సీసీ రోడ్స్ అయితే ఏమి, అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. ఈ రోజు మీ ఇంటి నుంచి నువ్వు బయటకు వెళ్తావే ప్రచారం చేయడానికి, రోడ్ ఎక్కుతావే, ఆ కవిటి రోడ్డు సోంపేట నుంచి ఇచ్చాపురం వరకు వేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది, మరి నాది అని చెప్తున్నాను. మరి మీరుంటున్న కవిటి మండలంలోనే 80 లక్షలకు పైగా జడ్పీ చైర్మన్ అయ్యి నేను నిధులు ఇచ్చాను. నీ మార్కు ఏముంది ఇక్కడ అని అడుగుతాను. కేవలం పెళ్లిళ్ళు పేరెంటాలకి తప్ప ఎప్పుడైనా ఎవరి సమస్యకైనా ఎవరైనా గుమ్మం కానీ ఎవరైనా ఇంటికి కానీ వెళ్ళావా నేను అడుగుతున్నాను. గడప గడపకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి నేను వెళ్ళాను, ప్రతి గడప నేను ఎక్కాను, ప్రతి వాళ్ళ కష్టం నేను విన్నాను, ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. మీ అందరికీ రానున్న రోజుల్లో మీరందరూ కనుక ఈ అక్కని ఈ చెల్లిని మీ ఇంటి ఆడపడిచిన కనుక గెలిపించినట్టయితే మీకోసం 5 సంవత్సరాలు కష్టపడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వచ్చిన తర్వాతే కవిటిలో 11 kV సబ్ స్టేషన్ ఇచ్చాను. ఎక్కడా కూడా కరెంట్ సమస్య ఉండకూడదు అని చెప్పి ఎన్నో రకాలుగా అందరి సమస్యలు తెలుసుకుందామనే పల్లె నిద్ర చేశాను. కాబట్టి ఓ ఇచ్చాపురం ప్రజలారా, ఇప్పటికైనా మన ఇచ్చాపురం అభివృద్ధి అవ్వాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకు అంటే ఏది చెయ్యాలన్నా ఏది చేసుకోవాలన్నా దమ్ము ధైర్యం సత్తా ఎవరికైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది. కాబట్టి ఈరోజు నిజంగా మన నాయకుడు వెనుతిరుగునటువంటి నాయకుడు, మాట తప్పనున్నటువంటి నాయకుడు, మాట ఇచ్చారంటే అది 100కి 100% చేసి చూపిస్తారు. ఈ రోజు మనం ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తున్నాం గర్వంగా, అమ్మా మీ ఇంటికి సంక్షేమం వచ్చింది, అమ్మా మీ ఇంటికి మేము ఇది ఇచ్చాము, మీ ఇంటికి వచ్చిందా లేదా అని అడుగుతున్నాం. వాళ్ళు ఏ పేరుతో వెళ్తున్నారు? ఇవ్వడానికి ఏమీ లేదు, ఇచ్చింది ఏమీ లేదు. మేమంటూ వస్తే ఇస్తాం అంటారే తప్ప వాళ్ళు ఇచ్చిందేంటో బహిరంగ చెప్పమనండి, బహిరంగ ఒక్క పథకం చెప్పమనండి. మహా చెప్తే ఏం చెప్తారమ్మా, పసుపు కుంకాలని 10-20 వేలు ఇచ్చారు, అంతేనా? అంతే. మరి 14 సంవత్సరాలు పరిపాలించి మీరు ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 10-20 వేలే ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో ₹1,00,000 పైగా చిలుగా ఇచ్చారు. ప్రతి పేదవాడిని లక్షాధికారి చేసిన ఘననేత మనందరి ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేస్తుంది అని భయంతో వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, కాపీ కొట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమం ఇస్తే దానికి మసిపూసి మామిడికాయలాగా నేను వస్తా అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్తారు. ఈ రోజు కూడా ఒక వాలంటీర్ వ్యవస్థతో మనం ఇంటికి పెన్షన్ ఇస్తుంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసి అవన్నీ ఆఫ్ చేయించారు. మరి చేయూత డబ్బులు, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు, విద్యా దీవెన అన్నీ కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ అయితే నొక్కేశారు. అయినా సరే ఈ సంక్షేమాన్ని కూడా కేవలం ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ ఆపున్నారు. కాబట్టి మనం అందరం ఆలోచించాలి, మనం అందరం మేల్కోవాలి. ఇచ్చాపురం మన నియోజకవర్గంలోనే, మన జిల్లాలోనే చిట్ట చివరైనటువంటి నియోజకవర్గం. ఎప్పుడు ఎలాంటి అభివృద్ధి లేదు, ఏదీ నోచుకోలేదు. మరి ఒక స్త్రీగా, ఒక మహిళగా నేను అభివృద్ధి చేస్తాను, మీరందరూ నన్ను గెలిపిస్తారా? నా గెలుపులో మీరందరూ భాగస్వామి అవుతారా అని నేను అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా నన్నెప్పుడు మీ ఇంటి అమ్మాయిగా, మీ ఇంటి ఆడపడుచుగా, మీ ఇంటి అక్కగా, మీ ఇంటి చెల్లిగా భావించి ఈరోజు నన్ను ఈ స్థితి వరకు తీసుకొచ్చారు. నేను ఒక జడ్పీ చైర్మన్ అయ్యాను అంటే మీరందరూ చూపించిన ఆదరణ, అభిమానం, మీరు నన్ను గెలిపించడం వల్లే నేను ఈ స్థాయి వరకు వచ్చాను. కాబట్టి మీరు చూపించిన ప్రేమకి, మీరు చూపిస్తున్న అభిమానానికి ఏమి చేసి రుణం తీసుకోగలను అని నేను అడుగుతున్నాను.
ఈ వచ్చే 5 సంవత్సరాలు మీరు నన్ను గెలిపించినట్టయితే మీకోసం ఆహర్నిశలు రాత్రి పగలు 5 సంవత్సరాలు కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేస్తున్నాను. మే 13వ తారీఖున ఇచ్చాపురం నియోజకవర్గంలో విజయ డంకా మోగించడానికి సిద్ధమేనా?